కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం ఎస్సీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ సునీత తన ఇంట్లో పూజా కార్యక్రమానికి గురుకుల పాఠశాల నుంచి కుర్చీలు తీసుకెళ్లింది. కార్యక్రమం ముగిశాక కుర్చీలు గురుకుల పాఠశాలకు పంపింది. ఆటోలో నుంచి సిబ్బంది విద్యార్థినులు కుర్చీలు దించారు. ఆటో నుంచి కుర్చీలు దించేసి తిరిగి వెళ్లే క్రమంలో ముగ్గురు విద్యార్థులు ఆటోలో ఎక్కారు. డ్రైవర్ ఆటో ఆపకుండా వెళ్తుండటంతో ఒకరి తర్వాత ఒకరు కిందకు దూకారు విద్యార్థినులు. ఆటో నుంచి దూకే క్రమంలో సంగీత అనే విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం జరిగి సంగీత అక్కడికక్కడే మృతి చెందింది. విద్యార్థిని సంగీత 8వ తరగతి చదువుతోంది. ఆమె మృతితో పాఠశాలలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థిని సంగీత స్వగ్రామం మద్నూరు మండలంలోని కోడిచెర. సంగీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. న్యాయం చేయాలని సంగీత కుటుంబ సభ్యులు స్కూల్ గేటు ముందు బైఠాయించారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని వివిధ పార్టీల నేతలు బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ధర్నా నిర్వహించారు. ఆమె ఆటో నుంచి కింద పడింది అని వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. మా దగ్గరకు వచ్చేసరికి పేషెంట్ కంప్లీట్లీ బ్రాడ్ డెడ్ ఉంది. హాస్పిటల్ ఇంజురీ ఉంది. క్లియర్గా బోత్ ఇయర్ బ్లీడ్స్ ఉన్నాయి. మల్టిపుల్ అబ్రేషన్ ఆన్ హ్యాండ్ అండ్ ఫేస్ ఉందండి. మేము ఆల్రెడీ ఈసీజీ తీసి డిక్లేర్ కూడా చేశాము. బాడీ అనేది పోస్ట్ మార్టంకి ఇంటిమేషన్ ఇచ్చాము. లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. మా సూపరింటెండెంట్ సార్కి కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్. కవిత, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్గం గురుకుల పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 8వ తరగతి విద్యార్థిని సంగీత మృతి ఘటనపై తల్లిదండ్రులు బంధువులు స్కూల్ ముందైతే ఆందోళన దిగారు. నిన్న రాత్రి సమయంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయినటువంటి సునీత ఇంట్లో ఫంక్షన్ కోసం ఈ ఫర్నిచర్ ఆటోలు తరలించే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఫర్నిచర్ తిరిగి తీసుకొస్తున్న సమయంలో ఆటో నుంచి జారిపడిన సంగీతకైతే తీవ్ర గాయాల పాలయ్యాయి. అక్కడక్కడ మృతి చెందినట్టు కూడా వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన అయితే దృశ్యాలే నమోదయ్యి ఇప్పటికే వీడియోలు కూడా వైరల్ గా మారిన పరిస్థితి నెలకొంది. ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే విద్యార్థికి మృతి కారణమంటూ కూడా తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.